అయ్యా చంద్రబాబు గారు, మీరు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనడానికి సత్తా లేక బుచ్చయ్య లాంటి వారిని 100 మందిని పంపించినా 100 మందితో తిట్టించినా మీరు జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని నేను మనవి చేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏకమై జగన్మోహన్ రెడ్డి మీద అవాకులు చవాకులు చేస్తూ ఉంటే బుచ్చయ్య లాంటి వారు 100 మంది జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడుతూ ఉంటే ప్రజల్లో కూటమి ప్రభుత్వం దినదినానికి అడుగంటుతుందని, అడుగుకు వెళ్తుందని వాళ్లకు అనుమానంతో ఈ పనులు చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే ధైర్యం లేక దారిలో పోయే దానయ్యతో, వృద్ధులతో, వాళ్ళ నాయకులతో, కూటమి గుండాలతో జగన్మోహన్ రెడ్డిని భయపెడదామనుకోవడము అది మీ భ్రమ. జగన్మోహన్ రెడ్డి జనాలలో ఉన్నటువంటి వ్యక్తి, జనాలకు మేలు చేయగలిగినటువంటి వ్యక్తి. ప్రజలు ఆయనంటే ప్రాణం ఇయ్యగలిగినటువంటి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న వ్యక్తి. సింహం లాంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనడానికి ఈ పిల్లులన్నీ సింహం ముందు నిలవలేవని నేను మనవి చేసుకుంటున్నా. ఇప్పటికైనా మీరు ఆలోచించండి. జగన్ వెనకమడి నడిచే కోట్లాది మంది జనాలు తీరగా మల్లుతే కూటమి ప్రభుత్వము అందరినీ కుంపట్లో ముంచడం గ్యారంటీ. ప్రజలు మీరు చేసినటువంటి రాజకీయాలైతే ప్రతి ఒక్కరికి మోసం చేయగలిగారు. రైతులకు మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేశారు, లేడీస్కు మోసం చేయగలిగారు, వృద్ధులకు మోసం చేయగలిగారు, ఇకపోతే అనాథులకు మోసం చేయగలిగారు, మరియు ఈ వికలాంగులకు కూడా మీరు మోసం చేయగలిగారు. మీరు మోసం చేయకుండా పెట్టినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు. మీరు వీళ్ళందరికీ ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి తీసుకొచ్చి నా ఒడిలో వెయ్యండి అనేదానికి వాళ్లకు న్యాయం చేయగలిగావు చంద్రబాబు గారు. ఇప్పటికైనా గుర్తు పెట్టుకో, ప్రజలకు సేవ చేయి, మంచి అనిపించుకోమని నేను మనవి చేసుకుంటూ, ఆ దేవుడు అన్నీ చూస్తున్నారు, ఈ ప్రజలు అన్నీ ఆలకిస్తున్నారు. నీకు నీ పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్పాలనో సరైన టైంలో ఖచ్చితంగా చేస్తారని నేను మనవి చేసుకుంటూ విరమించుకుంటున్నాను.